హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ హీరోయిన్ లయా గారి గురించి మనందరికీ తెలిసిందే. ఆవిడ తెలుగులో చాలా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ సడన్ గా ఇండస్ట్రీని వదిలేసి అమెరికా అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికాలోనే జాబ్ చేస్తూ సెటిల్ అయిపోయారు. కానీ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నితిన్ గారు తమ్ముడు సినిమాతో ఆవిడ మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. ఈ సినిమాలో ఆవిడ నితిన్ గారికి అక్క క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు. అయితే అసలు ఈ సినిమాలో మెయిన్ ప్లాట్ ఏంటి అంటే అక్క తమ్ముడు సెంటిమెంటే. సో ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ ఇస్తే చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆవిడ ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు. యాక్చువల్లీ దిల్ రాజు గారు ఈ సినిమా కోసం లయా గారికి కాల్ చేసి ఈ సినిమాకి ఒప్పించి ఆవిడ్ని ఇండియా అయితే తీసుకొచ్చారు. అయితే లయా గారికి దిల్ రాజు గారు కాల్ చేసినప్పుడు అక్కడ చేస్తున్న జాబ్ శాలరీ ఎంత అని అడిగారంట. దానికి లయా గారు ఆవిడ శాలరీ చెప్పగానే ఇక్కడైతే అంత అమౌంట్ రాదు, మరి ఒక సినిమా కోసం జాబ్ వదిలేసి రావడం కరెక్టా కాదా ఆలోచించుకోండి అన్నారంట. కానీ లయా గారు మళ్ళీ సినిమాల మీద ఇంట్రెస్ట్ తో మళ్ళీ సినిమాలు చేయాలి అని డిసైడ్ అయ్యి అక్కడ జాబ్ వదిలేసి ఇండియా వచ్చాను అని చెప్పారు. లయా గారి మాటలు వింటుంటే ఇప్పుడు మంచి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆవిడ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ కాబట్టి ఇప్పుడు సిస్టర్ క్యారెక్టర్స్ కానీ వదిన క్యారెక్టర్స్ ఇలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ తమ్ముడు సినిమా కనుక మంచి హిట్ అయితే ఆవిడ కెరియర్ మళ్ళీ టాలీవుడ్ లో మంచిగా స్టార్ట్ అవుతుంది అనే చెప్పుకోవచ్చు. మరి అసలు తమ్ముడు సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ తమ్ముడు సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని తెలియాలి అంటే మనం జూలై 4th వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.